నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. దిస్ ఇస్ దివేశ్రీ. తెలుగునాట తిరుగులేని క్రేజ్ ఉన్న స్టార్స్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముందు వరుసలో ఉంటారు. ఆయన సినిమా వచ్చిందంటే థియేటర్ల దగ్గర జాతర వాతావరణం కనిపిస్తోంది. అలాంటి పవన్ కళ్యాణ్ కొన్నేళ్లుగా రాజకీయాలతో బిజీ కావడంతో సినిమాల్లో వేగం తగ్గింది. ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా కూడా బాధ్యతలు చేపట్టడంతో పవన్ పూర్తిగా సినిమాలకు దూరమైనట్లే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఆయన చేతిలో హరిహర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలు ఉండగా వాటిలో వీరమల్లు, ఓజీ మాత్రమే ఎలాగో అలా పూర్తి చేశారని, ఉస్తాద్పై ఆశలు వదులుకోవాల్సిందే అని కమెంట్స్ వినిపించాయి. అభిమానులు సైతం వీరమల్లు, ఓజీనే పవన్ చివరి చిత్రాలనే అభిప్రాయానికి వచ్చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తన సినీ కెరీర్ గురించి పవన్ కళ్యాణ్ ఊహించని కమెంట్స్ చేశారు. తాజాగా తమిళ్ ఛానల్కి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినీ కెరీర్పై పవన్ కళ్యాణ్ స్పందించారు. నాకు డబ్బు అవసరమైనంత కాలం సినిమాలు చేస్తూనే ఉంటాను. అయితే పలానా వ్యవహారాలకు సంబంధించి ఎలాంటి రాజీ పడకుండా రెండూ బ్యాలెన్స్ చేసేలా ప్లాన్ చేస్తాను అన్నారు. పవన్ కళ్యాణ్ తన చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేయడమే గొప్ప విషయమని, ఆయన కొత్త సినిమాలు కమిట్ అయ్యే అవకాశం లేదని ఇప్పటిదాకా అందరూ భావించారు. కానీ తాజాగా పవన్ ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తుంటే ఆయన భవిష్యత్తులో సినిమాలు కంటిన్యూ చేస్తారని అర్థమవుతోంది. పవన్ గతంలోనూ ఇదే రకమైన స్టేట్మెంట్ ఇచ్చారు. తనకు వ్యాపారాలు లేవని, అందుకే సినిమాలు చేసి డబ్బు సంపాదించి ఆ డబ్బుని పార్టీ కార్యకలాపాలకు, సేవా కార్యక్రమాలకు ఖర్చు చేస్తానని చెప్పారు. పవన్ సొంతంగా పార్టీని నడిపించడమే కాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉంటారు. అవన్నీ జరగాలంటే తనకు తెలిసిన సినిమా ద్వారానే డబ్బు సంపాదించాలి. అయితే పవన్ ఆలోచన బాగానే ఉంది, కానీ అది ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది చూడాలి. హరిహర వీరమల్లు, ఓజీ షూటింగ్లు చివరి దశలో ఉన్నాయి. పవన్ డేట్స్ అందుబాటులో లేక ఈ రెండు సినిమాలు ఆలస్యం అవుతున్నాయి. ముఖ్యంగా వీరమల్లు ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. ఇప్పుడు మే 9న విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. మే 9కైనా వస్తుందో లేదో స్పష్టంగా చెప్పలేము. ఓజీకి కూడా పవన్ కళ్యాణ్ 30 రోజుల దాకా కేటాయించాల్సి ఉంది. ఆయన డేట్స్ కేటాయిస్తే ఈ ఏడాది ద్వితీయార్థంలో రిలీజ్ చేయాలని మూవీ టీం భావిస్తోంది. ఈ రెండు సినిమాలను పూర్తి చేయడానికే పవన్ సమయం కేటాయించలేకపోతున్నారు. ఇక కొత్త సినిమాలు చేయడం అంటే దాదాపు కష్టమే. పైగా ఉస్తాద్ భగత్ సింగ్ కొంత షూటింగ్ జరగగా బ్రేక్ పడింది. ఇక సురేందర్ రెడ్డితో ఒక సినిమా కమిట్ కాగా ఇప్పుడు దాని ఊసే లేకుండా పోయింది. దీంతో పవన్ నిజంగానే సినిమాలు కంటిన్యూ చేస్తారా, అసలు ఆయనకి అంత సమయం దొరుకుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ పవన్ కళ్యాణ్ నిజంగానే సినిమాలు చేయాలంటే మాత్రం హరిహర వీరమల్లు, ఓజీ వంటి భారీ ప్రాజెక్టుల జోలికి వెళ్ళకపోవడం మంచిది. వకీల్ సాబ్, భీమ్లా నాయక్, బ్రో వంటి సినిమాలైతే తక్కువ రోజుల్లో పూర్తి చేసే అవకాశం ఉంటుంది. మరి పవన్ ఆ దిశగా ఆలోచిస్తారేమో చూడాలి.